సో మీరు పెళ్లి చేసుకుని తప్పు చేశారు. పెళ్లి చేసుకుని ఎవరైనా తప్పు చేశారు. ఎవరైనా తప్పు చేస్తారు. వాళ్ళు ఒకవేళ సుఖంగా ఉండుంటే పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఇంకా సుఖంగా ఉండేవారు అన్నది నా థియరీ. మరి ఈ కోట్ల మంది ఎవరైతే సంతోషంగా ఉన్నారా అది నాకు తెలియదు. మన సపోజిషన్ చేస్తున్నది. అంటే మీకుండే ఫ్రీడమ్ అందరికీ ఉంది కదా. సో వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక యాక్టర్ బాంబేలో, తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు తను చెప్పాడు, బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు పొద్దున్న నిద్ర లేచినప్పుడు నేను దేనికి టర్మ్ రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే పొద్దున్న లేచినప్పుడు నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అది నాకు అసలు మింగుడు పడట్లేదు. ఎందుకంటే అన్ని రోజులు ఒంటరిగా పడుకున్నాడు బెడ్ మీద. సడన్గా కట్ చేస్తే ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు బెడ్ మీద. తను ఏంటంటే పొద్దున్న నాకు టీవీ చూడటం ఇష్టం, ఒక గంట న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తాను. తనేమో తన లైఫ్లో ఏమో జరుగుతుందో చెప్పడం తనకి ఇష్టం. నాకే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నా భార్య కనుక చెప్తాను కాబట్టి నేను చచ్చినట్టు కొడతా ఉంటాను. నా చెవులేమో ఎక్కడ ఉంటాయి. ఈ కాంట్రడిక్షన్ అనేది నాలో స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు తను సడన్గా క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పకపోతే నేను చెప్పిన మాట వింటలేదా అంటుంది. దీని మీద మాకు స్టార్ట్ అవుతుంది. ఇదేంటిది, ఇద్దరు కలిసి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనుకుని దాంట్లో కూర్చుని దే ఆర్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మీ సెన్సిబిలిటీ వేరు. అప్పుడు మీ ఇష్టం లేకపోతే నేను వేరే పనికి వెళ్ళిపోతాను. సప్న నేను కలిసినప్పుడు నాకు ఇష్టం వచ్చినంతసేపు నేను మాట్లాడి వెళ్ళిపోతాను. సప్న కూడా అదే చేస్తుంది. రాము ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోయింది. కానీ పెళ్లి చేసుకుంటే చచ్చిన రూమ్లో ఉండి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించుకుంటూ పోవాలి. సో ఆ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నది మన లైఫ్లో మనకున్న అమూల్యమైన టైము, మన ఎనర్జీ, మన ఎఫర్టు అనవసరంగా కేవలం ఆ ఇన్స్టిట్యూషన్ ఉన్నాం కాబట్టి వేస్ట్ చేస్తున్నాం అండ్ బాధని సహిస్తున్నాం. దట్ ఈస్ ద పాయింట్. నాలో ఏం నచ్చలేదో చెప్పు. నువ్వు వ్యక్తులు కలిసినప్పుడు అవతల వాళ్ళని మేనేజ్ చేయడం అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు హ్యాపీగా కోఎగ్జిస్ట్ అవ్వడం, ఒక ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వేరే వేరే ఊళ్ళకి తిరుగుతూ వాళ్ళ పనులలో వాళ్ళ ప్రపంచాల్లో బిజీగా ఉంటూ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా ఏ యూనియన్ బి ఇస్ నాట్ పాసిబుల్. కరెక్ట్. ఒక కామన్ ఏరియా పెట్టుకుని మిగతా టైం అంతా మా ప్రపంచాల్లో మేము ఉంటాం. ఈ మోడల్ కూడా వర్కౌట్ అవుతుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ ఇప్పుడు 2-3 ఎలిమెంట్స్ అండి. ఒకటి, మీరు చచ్చేంత వరకు భార్యాభర్తలు చావండి అనేది ఒకటి. రెండోది సోకాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు అమెరికాలో వీకెండ్ రిలేషన్షిప్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అంటే వారం కూడా ఇద్దరు ఒకళ్ళు భరించడం కష్టం కాబట్టి సాటర్డే సండే చూద్దాం, తర్వాత మనం బతుకుదాం అనే ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సపోర్టింగ్ దీస్ 3 ఎలిమెంట్స్ క్వశ్చన్ కాదు, ఏది కరెక్ట్ ఏది కాదు అనేది. అన్నిటికీ ఒకే మూల సోర్స్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. ఒక్కడికి రోజే భరించగలుగుతాడు, గంట భరించగలుగుతాడు. ఒకడేమో అసలు అమ్మాయి లేకుండా నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను దెయ్యమే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అంత ప్రేమ ఉండొచ్చు భార్య అంటే. అది వేరియేషన్స్, దాని గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఫండమెంటల్ సోర్స్ ఒక అవుట్ సైడ్ సిస్టమ్ని ఇద్దరిని బంధించేసి ఆ పెళ్లి పేరుతోటి ఒక ఇంట్లో నలిపేయటం అనేది కరెక్ట్ కదా. గాల్లో తేలిపోతున్నట్టుందిరా. నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా, పెళ్లి చేసుకోబోతున్నాను. days. నమ్ము శ్రేయ, ప్లీజ్ నన్ను నమ్ము. నమ్మేవా? నమ్మిందా? అపూర్, శ్రేయ. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.